షిఫ్ట్ చేస్తాను మీకు. ఎస్, ఓకే. సో ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ ఫ్రెండ్స్? కనిపిస్తుంది కదా స్క్రీన్? ఎస్, ఓకేనా? ఓకేనా? యా, గుడ్. చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ చూస్తే ఎస్, మనకి యాక్చువల్గా చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఎస్ ఎస్, తర్వాత యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. యునిక్స్, లైనెక్స్, విండోస్, ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, దీని గురించి నేను పూర్తి క్లాసు సర్వర్ క్రియేషన్ చేసిన తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. సరే, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అయితే ఈ 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ని తయారు చేశాడు ఈ వ్యక్తి అనుకోండి. ఎస్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంది? ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్వేర్. దట్స్ ఇట్. ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్వేర్ అంటే ఈ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ని తయారు చేశాడు ఒక వ్యక్తి. తయారు చేసిన తర్వాత యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్, ఆల్ ద సాఫ్ట్వేర్స్ ఇవి. ఇప్పుడు జనరల్ గా ఏం జరిగిందంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక అతను, ఎస్, ఈ యునిక్స్ అనే అతను ఏంటంటే లైసెన్స్ పెట్టాడే, లైసెన్స్ ప్లీజ్ పర్చేజ్ అన్నాడు యునిక్స్ అనేవాడు. లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన వాడు ఏం చేశాడంటే, బాబు లైనెక్స్ ఈజ్ ఎ ఫ్రీ అమ్మా, ఓకే, అది వెబ్సైట్ లో పెట్టేశాడు వాడు. వెబ్సైట్ అంటే ఆ సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఉంది, ఇక అక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, డౌన్లోడ్ చేసుకొని నేను సిడీలో తీసుకుంటా, లేదా పెన్ డ్రైవ్లో తీసుకుంటా, లేదా సమ్ అదర్ డ్రైవ్లో తీసుకుంటా, నా ఇష్టం వచ్చిన దాంట్లో తీసుకుంటా. బట్ ఈ సాఫ్ట్వేర్ అనేది లైసెన్స్. లైసెన్స్ అంటే వాడు ఏం చేశాడు, ఆ సాఫ్ట్వేర్ అంతా సిడి రూపంలో ఇచ్చాడు అనుకో, సిడి రూపంలో ఇచ్చాడు. ఆ సిడి కొనుక్కోవటమే నేను లైసెన్స్ తోటి. విండోస్ అనేది కూడా ఏంది, సాఫ్ట్వేర్ తయారు చేశాడు, కానీ ఇది లైసెన్స్ యాక్చువల్ గా. కాబట్టి వాడు సిడి రూపంలో ఇచ్చాడు అనుకోండి, సాఫ్ట్వేర్ ని సిడి రూపంలో ఇచ్చాడు. సిడి. సో జనరల్ గా సిడి రూపంలో సాఫ్ట్వేర్ ఉంది, ఇక్కడ సిడి రూపంలో సాఫ్ట్వేర్, ఇక్కడ సిడి రూపంలో సాఫ్ట్, అంటే ఇలా ఉండేది గతంలో. దానిని మనం ఏం చేసేవాళ్ళం వెంటనే, ఇదిగో ఇది ఇది ఒక సర్వర్ అనుకో. ఎస్, అప్పుడు ఈ సిడి ఈ సర్వర్ లోకి ఎస్ తీసేసి అప్పుడు మనం ఇన్స్టాల్ చేసేవాళ్ళం. అప్పుడు మళ్ళీ ఇది సర్వర్ అనుకో, మళ్ళీ ఆ సర్వర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఇది సర్వర్ అనుకో, మళ్ళీ ఆ సర్వర్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేవాళ్ళం. అంటే ఇదేంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అట్లా ఉండేది గతంలో. అంటే సర్వర్ లోకి లాగిన్ అయ్యి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, ఇది ఫిజికల్ గా మనం. అయితే జనరల్ గా ఇలాగా తీసుకున్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది. అంటే డైరెక్ట్ గా ఒక సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే మాక్సిమం 2 hours పట్టొచ్చు ఆర్ 3 hours పట్టొచ్చు. ఇక్కడ కూడా 2 hours ఆర్ 3 hours పట్టొచ్చు. అంటే డైరెక్ట్ గా సర్వర్ లోకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే అంత టైం పట్టింది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చాడు పిక్చర్ లోకి, అంటే ఇలా జరుగుతున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చాడు పిక్చర్ లోకి. వాడు ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చాడు. వాడేం చెప్పాడు, కస్టమర్లు అందరిని పిలిచి, కస్టమర్స్ నేను అండర్ 1 minute లో సర్వర్లు ఇస్తానన్నాడు. అరే, 1 నిమిషంలో సర్వర్లు ఎలాగ ఇస్తావు అనే డౌట్ వచ్చింది అందరికి. ఎందుకు, అసలు సర్వర్లోకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటేనే నాకు 3 గంటలు పడుతుంది. ఈడేంది ఏడబ్ల్యూఎస్ రోడ్ 1 hour లో 1 minute లో సర్వర్లు ఇస్తానంటున్నాడు, ఇన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు అని ఆలోచన వస్తుందా లేదా, క్వశ్చన్ మార్క్. అయితే దీనిని 1 minute లో ఈ సర్వర్ని ఇయటానికి ఏడబ్ల్యూఎస్ రోడ్ ఏం చేశాడు తెలుసా, చెప్పాను కదా, ఈ అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు అన్ని తీసుకెళ్లాడు ఒక వ్యక్తి దగ్గరికి. ఎవరి దగ్గరికి, వీడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరు, ఏడబ్ల్యూఎస్ వాడు. ఏంటి, అన్ని రకాల సాఫ్ట్వేర్లు అంటే ఏంది, ఇది లైనెక్స్ ఓఎస్ సాఫ్ట్వేర్, ఇది యునిక్స్ యునిక్స్ ఓఎస్ సాఫ్ట్వేర్, ఇది విండోస్ ఓఎస్ సాఫ్ట్వేర్ అనుకోండి, ఇవన్నీ అనుకోండి. ఇదేమో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్పుడు ఇవన్నీ వీడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏ ఎక్స్పర్ట్, ఇదిగో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లన్నీ నీ దగ్గరికి తెచ్చా. ఎందుకు తెచ్చావు, ఏం లేదు, సింపుల్ గా నా ఏం ఏంటంటే ఒకే 1 నిమిషంలో సర్వర్లో ఇవ్వాలి ఎవరికైనా సరే. కానీ నా ఎయిమ్కి తగ్గట్టు
ఈ సాఫ్ట్వేర్లు ఉన్నాయే, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు ఒక సర్వర్ లో నార్మల్ గా ఇన్స్టాల్ చేయాలంటే 3 hours పడుతుంది, డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ని లైనక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే. కాబట్టి డైరెక్ట్ ప్రొసీజర్ కాకుండా ఇంకేదన్నా ప్రొసీజర్ ఉంటే నువ్వు టెక్నాలజీ ఉపయోగించి, టెక్నిక్ ఉపయోగించి నాకు ఏదైనా హెల్ప్ చేయి అని అడిగాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఎవరిని, ఈ వ్యక్తిని, ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్ ని. అప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఏం చేశాడంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లన్నీ తీసుకున్నాడు ఆ ఎక్స్పర్ట్. అంటే ఏంది, ఇదిగో ఇదేమో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇదేమో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇదేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇవి తీసుకున్నాడు. ఈ సాఫ్ట్వేర్లు అన్ని తీసుకొని ఏం చేశాడంటే ఈ సాఫ్ట్వేర్లు మొత్తాన్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేశాడు. అంటే ఇక సాఫ్ట్వేర్ ఇమేజ్ అయిపోయింది అంతే, ఇట్లా బొమ్మ, ఇట్లా బొమ్మ అంతే. అరే ఎట్లా చేశాడు అంటే ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఇమేజ్ రూపంలో తయారు చేశాడు అంతే. సో ఈ బొమ్మల్లాగా అంటే దీని పేరు మీద ఇటు రాసుకున్నాడు ఏమని, ఏ బాబు ఇదేమో లైనక్స్ అమ్మ అని రాసుకున్నాడు, ఇదేమో మ్యాక్ అమ్మ అని రాసుకున్నాడు, ఇదేమో విండోస్ అమ్మ అని రాసుకున్నాడు, పేర్లు రాసుకున్నాడు అంతే. రాసుకొని ఏడబ్ల్యూఎస్ కి చెప్పాడు, అరే ఏడబ్ల్యూఎస్ ప్లీజ్ కమ్ అన్నాడు. వచ్చాడు ఏడబ్ల్యూఎస్, వాట్ ఈస్ దిస్ అన్నాడు. ఏం లేదు, నువ్వు ఇచ్చిన సాఫ్ట్వేర్లు మొత్తాన్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేశా, అన్ని ఇమేజెస్. నువ్వేం చేస్తావు తెలుసా, ఈ ఇమేజెస్ అంతా నీ వెబ్సైట్ లో పెట్టేసుకో డైరెక్ట్ గా అన్నాడు. ఓకే, అప్పుడు వాడు ఏం చేశాడు, ఈ లైనక్స్ ఇమేజ్ ఇక్కడ, ఇదిగో ఈ మ్యాక్ ఇమేజ్ ఇక్కడ, ఇదిగో ఈ విండోస్ ఇమేజ్ ఇక్కడ పెట్టేసుకో, ఇమేజెస్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎవడైతే సర్వర్లు తయారు చేయడానికి నీ దగ్గరకు వచ్చాడో నీ వెబ్సైట్ కి, అప్పుడు వాడికి ఇది చూపించు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్ చూపించు. వాడు అప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు, అది ఆ సర్వర్ లో ఇన్స్టాల్ అయిపోద్ది ఆ ఓఎస్ అన్నాడు. అది స్టోరీ. అంటే నీకు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్, ఆ వర్డ్ చెప్పాలి మీరు. ఏం చెప్పాలా, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అది చదవటం అంటే. ఎస్, చదివారు అట్లా. అలాగా 2-3 సార్లు 4 సార్లు 5 సార్లు క్లాసులకు రాకముందు 5 సార్లు చదవాలి, చదివితే అప్పుడు అర్థమైంది. సో ఈ ఇమేజెస్ ఫార్మెట్ ని కన్వర్ట్ చేశాడు. కన్వర్ట్ చేసిన ఈ ఇమేజెస్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇమేజెస్ అని పిలిచాము. కానీ ఏడబ్ల్యూఎస్ వాడు ఏమన్నాడంటే నా పేరు అమెజాన్ కదా, అమెజాన్ ఇది సర్వర్ కదా, అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పెట్టాడు. అమెజాన్ సర్వర్ ఇమేజ్ అనకుండా అమెజాన్ మిషన్ ఇమేజెస్ అని పెట్టాడు. మిషన్ అంటే ఏంది, సర్వర్లు, కంప్యూటరు, సర్వరు, ల్యాబ్ అన్ని మిషనే లెక్క. సో అమెజాన్ మిషన్ ఇమేజెస్ ని షార్ట్ కట్ లో అమెజాన్ అంటే ఏ, మిషన్ అంటే ఎం, ఐ అంటే ఐఏఎంఐ, దీన్నే ఏఎంఐ అనేదాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. జనరల్ భాషలో ఆపరేటింగ్ సిస్టమ్, బట్ ఏడబ్ల్యూఎస్ భాషలో ఏఎంఐ. ఏఎంఐ ఇన్ ద సెన్స్ వాట్, ఏఎంఐ అంటే ఏంది ఫ్రెండ్స్? అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్. సో అర్థమైందే, ఏదైనా డిఫికల్టీ ఉందా దీంట్లో? ఇలా జరిగింది ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు వాడు సర్వర్స్ ని మనం 1 సెకండ్ అండర్ 1 minute లో సర్వర్లు తీసుకోగలుగుతున్నాం బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఎస్, ఇలా ఈ రీజన్ తోటే మనకి, లేకపోతే మనకి సర్వర్లు అంత సమయంలో రావు యాక్చువల్ గా. ఓకేనా, అర్థమైందా? ఎస్, క్లియర్. చెప్పగలరా ఎవరన్నా అడిగితే? ఇప్పుడు చెప్పండి, ఏం ఏం చెప్తారు దీని గురించి అడిగితే? ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు? ఏఎంఐ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? 4 మాటలు చెప్పండి. వాట్ యు సే అబౌట్ ఏఎంఐ? ఎస్, ఏమని చెప్తారు ఏఎంఐ గురించి? ఎస్ పాములు, లైన్ లో ఉన్నావా లేవా? ఉన్నావు కదా, ఏంది ఏఎంఐ గురించి ఏం చెప్తావు? అది మనం తయారు చేసుకున్న అప్లికేషన్ సర్వర్ లో ఉంచడానికి ప్రతి ఒక్కరికి ఎక్కువ పడుతుంది, ఇన్స్టాల్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకుని అది ఏఎంఐ దాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇమేజ్ ని కన్వర్ట్ చేశాడు, ఇమేజ్ గా సాఫ్ట్వేర్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేశాడు. ఏం చేశాడు? సాఫ్ట్వేర్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేశాడు.
వాళ్ళ ఆ ఆపరేషన్ ఇమేజెస్ వెబ్సైట్ లో పెట్టేశాడు. దాట్స్ ఇట్. ఇక మీరు సర్వర్ లాగిన్ అవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇమేజ్ కనపడింది. జస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆ సర్వర్ లోకి ఆ ఓఎస్ ఇన్స్టాల్ అయినట్టే. అంతే. అది లైనెక్స్ అయినా, అది విండోస్ అయినా, ఏదైనా మనం చూస్తాం, ఇప్పుడే చూస్తాం. ఓకే, ఓకేనా? ఓకే, గుడ్. సరే సరే, బాగుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఇప్పుడు స్విగ్గీ ఉందప్ప మనకి. స్విగ్గీ, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్విగ్గీ? చెప్పండి. స్విగ్గీ పర్పస్ ఏంది? వాట్ డెలివరీ కైండ్ ఆఫ్ బిజినెస్ స్విగ్గీ? ఫుడ్ డెలివరీ. ఫుడ్ డెలివరీ, అవునా? ఓకే, ఫుడ్ ఫుడ్ డెలివరీ. ఆర్డర్ ఇవ్వచ్చు, డెలివరీ వస్తుంది. అంటే ఆర్డర్ అండ్ డెలివరీ. ఆర్డర్ ద ఫుడ్ అండ్ డెలివరీ ది ఫుడ్. ఓకే, సింపుల్ సింపుల్. ఓకే, అంటే ఇప్పుడు నీకు స్విగ్గీ అనేది ఏ సర్వీస్ ని ఆఫర్ చేస్తుంది? ఫుడ్ ఆర్డర్ తీసుకుంటుంది, ఫుడ్ డెలివరీ ఇస్తుంది. దిస్ ఇస్ వాట్ సర్వీస్ ఆఫ్ స్విగ్గీ అనొచ్చా? ఇది స్విగ్గీ సర్వీస్ యాక్చువల్ గా. మరి ఈ సర్వీస్ నువ్వు తీసుకోవాలనుకుంటే యాజ్ ఎ కస్టమర్ గా నువ్వేం చేయాలా? స్విగ్గీలో నువ్వు అకౌంట్ తయారు చేసుకోవాలి లేదా? ఎస్ ఆర్ నో? స్విగ్గీ తోటి నువ్వు సైన్ అప్ చేయాలా లేదా? సైన్ అప్ ఇన్ ద సెన్స్ అకౌంట్ క్రియేషన్. అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలా? చేసుకుంటే గానీ నీకు ఆ సర్వీస్ వస్తుంది. చేసుకుంటే గానీ ఆ సర్వీస్ నువ్వు ఉపయోగించుకోలేవు, అదర్వైజ్ ఉపయోగించుకోలేవు. సరే సరే, అలా కాకుండా ఫేస్బుక్ ఉంది. ఎస్, ఫేస్బుక్. ఫేస్బుక్ ఫేస్బుక్ సో ఫేస్బుక్, ఈ ఫేస్బుక్ అనేది కూడా మనకి ఏం సర్వీస్ ఇస్తుంది? ఎస్ ఫ్రెండ్స్, ఏమి, ఏ సర్వీసు? సోషల్ మీడియా సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఒక సర్వీస్. ఎక్కడ? ఫేస్బుక్ లో ఒక సర్వీస్ ఇది. మరి ఇలాంటి సర్వీస్ అనేది మనం ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ స్టెప్ యాజ్ ఎ కస్టమర్ గా మనం ఏమి వేయాలా? అకౌంట్ సైన్ అకౌంట్ అప్. తయారు చేసుకోవాలా, ఫస్ట్ పాయింట్. రెండో స్టెప్ ఏం చేయాలా? అకౌంట్ క్రియేషన్. అకౌంట్ క్రియేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అకౌంట్. తర్వాత అకౌంట్ లాగిన్. తర్వాత మూడో స్టెప్ లో యూజ్ ద సర్వీస్. అంతేగాని డైరెక్ట్ గా సర్వీస్ యూజ్ చేసుకోవచ్చా? అవకాశం ఉందా? నో, నో వే. సో కాబట్టి ఇక్కడ 3 స్టెప్లు చేయాలి. అంటే ఏంది? ఒకటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, సరే, అయిపోయింది. మూడో స్టెప్, మూడోది. ఇప్పుడు సపోజ్ ఓలా ఉంది. ఓలా, ఓలా అనేది ఏం సర్వీసులు ఇస్తుంది? ట్రావెలింగ్ సర్వీస్, అవునా? మరి ట్రావెలింగ్ అనేది ఏంది? ఒక సర్వీస్ నేమ్. ఎవరు ఇస్తున్నారు అది? ఓలా. If you want to use this service, if you want to utilize this service, can you utilize this service directly without any account in Ola? Is it possible? No, no way. ఏం చేయాలి? ఫస్ట్ అకౌంట్ తయారు చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి? అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి నీ పేరుతోటి. ఓకే, తర్వాత ఏం చేయాలి? యూజ్ చేసుకోవాలి, అకౌంట్ యూటిలైజ్ చేసుకో. అంటే సర్వీస్, ఈ సర్వీస్ ట్రావెలింగ్ సర్వీస్ ని ఉపయోగించుకోవాలి. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ లో మనకు బిజినెస్. మరి ఈ ఫ్లిప్కార్ట్ అనే బిజినెస్ ఏం చేస్తుంది? ఏమి ఇస్తుంది మనకి? వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్ గివింగ్ యూ? షాపింగ్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ సెల్లింగ్. అంతేనా? సేల్స్ అంటే ప్రొడక్ట్స్ సేల్స్. ప్రొడక్ట్స్ అంటే ఏంది? అది మొబైల్స్ అవ్వచ్చు, బ్యూటీ ఐటమ్స్ అవ్వచ్చు, ఫ్యాషన్ అవ్వచ్చు, లేకపోతే జ్యువెలరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి టీవీలు అవ్వచ్చు, ఫర్నిచర్, ఏదైనా ప్రొడక్ట్స్ అవి. సో ఇప్పుడు అంటే ఇది ఒక సర్వీస్ అన్నమాట. ప్రొడక్ట్స్ అనేది ఒక సర్వీస్ లాగా మనకి ఇస్తున్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ సర్వీస్, యూ మస్ట్ వాట్? యూ మస్ట్ క్రియేట్ ఏ అకౌంట్ విత్ AWS, ఏ ఫ్లిప్కార్ట్. ఓకే, మరి రెండో పాయింట్ ఏంది? లాగిన్. అకౌంట్ లాగిన్. ఎస్ ఎస్. మూడో పాయింట్ ఏంది? యూ కెన్ పర్చేజ్ ద ఐటమ్. యూ కెన్ పర్చేజ్ ద ఐటమ్. సో వితౌట్ అన్ అకౌంట్, can you purchase any products inside flipkart.com? No, no way. సో అకౌంట్ క్రియేషన్ ఫస్ట్ స్టెప్, అకౌంట్ లాగిన్ సెకండ్ స్టెప్, తర్వాత ఏంది? పర్చేజింగ్ థర్డ్ స్టెప్. సో ఇలాగా ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరే AWS. సో AWS అనేది కూడా మనకి డిఫరెంట్ సర్వీసులు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మనకి ఏదైనా సర్వర్లు కావాలంటే ఇస్తాడు. ఓకే ఓకే. మనకి ఏదైనా స్టోరేజ్ కావాలంటే ఇస్తాడు. ఓకే.
మనకి ఏదైనా నెట్వర్కింగ్ సంబంధించిన ఐటమ్స్ కావాలంటే ఇస్తాడు. ఓకే, ఇంకా మనకి డేటా సైన్స్ కి సంబంధించిన ఐటమ్స్ కావాలంటే ఇస్తాడు. డేటా సైన్స్ అప్లికేషన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ కావాలంటే ఇస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన ఐటమ్స్ కావాలంటే ఇస్తాడు. ఇదిగో పవర్ బిఐ లాంటి డేటా అనాలిటిక్స్ ఏదైతే ఉందో మనం చూస్తున్నామో డాష్ బోర్డ్ తయారు చేయడానికి కావాల్సిన సర్వీసులు కూడా ఇస్తాడు. ఇదిగో ఈటీఎల్ లాంటి సర్వీసులు కూడా ఇస్తాడు. ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ అదే ఇన్ఫార్మేటికా అంటారే చాలా మంది, దానికి సంబంధించిన పవర్ బిఐ అంటారే పవర్ బిఐకి సంబంధించింది. అంటే వీటినన్నిటినీ సర్వీస్ రూపంలో ఇస్తా ఉంటాడు మనకి. ఎలాగా? రెంటల్ బేస్ లో. బట్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ సర్వీస్ అంటే సర్వర్లు కావాలన్నా స్టోరేజ్ కావాలన్నా ఇంకోటి ఈ కనపడే విషయాలన్నీ నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలంటే, అసలు ఈ సర్వీస్ లో నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ యాజ్ ఎ కస్టమర్? యూ మస్ట్ టేక్ ద అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్. అకౌంట్. అంటే ఏం చేయాలా? అకౌంట్ క్రియేషన్ చేసుకోవాలా. ఓకే, తర్వాత ఏం చేయాలా? అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలా. నెక్స్ట్ స్టెప్ లాగిన్ టు దిస్ అకౌంట్. ఓకే, మూడో స్టెప్ యూజ్ ద సర్వీసెస్. యూటిలైజ్ ద సర్వీసెస్. సో వితౌట్ an AWS account can you log in? No. Without an AWS account can you use these services? No. Can you get the servers? No. Can you get the storage? No. Nothing is possible. That's why as a customer we must create a account with AWS. We must create an account with AWS. We must log in with AWS. You can, otherwise it is not possible. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేయాలా? AWS లో ఉన్న సర్వర్లు తయారు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి స్టెప్? ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది, అకౌంట్ తీసుకోవాలి AWS లో. అవునా కాదా? ఎస్ సార్, నో? అకౌంట్ తీసుకోవాలా. ఓకే, ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా AWS అకౌంట్స్ మనకి రెండు విధాలుగా ఉన్నాయి. AWS దేర్ ఆర్ 2 types of AWS అకౌంట్స్. నెంబర్ వన్ పర్సనల్ అకౌంట్. ఓకే, ఆర్ స్టూడెంట్ అకౌంట్. ఎస్ అంటే పర్సనల్ అకౌంట్ ఆర్ స్టూడెంట్ అకౌంట్ ఆర్ ఇండివిజువల్ అకౌంట్. బట్ నెంబర్ 2 ఏందో తెలుసా? నెంబర్ 1 ఇది యాక్చువల్ గా. నెంబర్ 2 అకౌంట్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ అకౌంట్. దాన్ని ఇంకో భాషలో ఏమంటామంటే బిజినెస్ అకౌంట్. ఎస్ ఫ్రెండ్స్, అంటే మనకి రెండు విధాల అకౌంట్లు ఇస్తున్నాడు ఎవడు? AWS వాడు. పర్సనల్ అకౌంట్ ఇస్తాడు, ఎస్. తర్వాత బిజినెస్ అకౌంట్ ఇస్తాడు. బిజినెస్ అకౌంట్ దేనికోసం? బిజినెస్ పర్పస్. ఎస్, బిజినెస్ పర్పస్. మరి అదే ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, ఫోన్పే, గూగుల్ పే, HDFC బ్యాంక్, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ నడుస్తుందంటే అది బిజినెస్ అకౌంట్లో. అవి బిజినెస్ అకౌంట్ అతను తీసుకొని ఆ సర్వీసులు ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్, స్టూడెంట్ అకౌంట్ అంటే దేనికోసం అంటే ప్రాక్టీస్ కోసం, అకాడమిక్ లెవెల్లో. అంటే మనం AWS గురించి నేర్చుకోవడం కోసం, ప్రాక్టీస్ చేయడం కోసం ఈ అకౌంట్ తీసుకుంటాం యాక్చువల్గా. అదేమో బిజినెస్ పర్పస్ కోసం ఆ అకౌంట్ తీసుకుంటాం, ప్రాక్టీస్ కోసం ఈ అకౌంట్ తీసుకుంటాం. ఓకే, సింపుల్. మరి సార్, ప్రాక్టీస్ కోసం తీసుకున్న ఈ అకౌంట్ అనేది మనం ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు? 1 year. 1 year ఫ్రీ. 1 year ఫ్రీ. సార్, బిజినెస్ కోసం తీసుకున్న ఈ అకౌంట్, బిజినెస్ పర్పస్ కోసం తీసుకునే ఎప్పుడు దాకా యూజ్ చేసుకోవచ్చు? అన్లిమిటెడ్. ఏంటి? అన్లిమిటెడ్. ఎప్పుడు దాకైనా. ఫ్రీయా? ఫ్రీ కాదు బాబు, పే చేయాలా. యూ మస్ట్ పే వాట్ ఎవర్ యూ యూజ్. పే యాజ్ యూ గో. అంతే, పే యాజ్ యూ గో మోడల్ యాక్చువల్గా. అంటే పేమెంట్ ఉంది ఇక్కడ. నువ్వు ఏదైతే ఎంత అయితే సర్వర్లు వాడుకుంటావు అంత పేమెంట్ నువ్వు చేయాలా. ఎంత అయితే స్టోరేజ్ వాడుకుంటావు అంత స్టోరేజ్ కోసం పేమెంట్ చేయాలా. ఎంత స్టోరేజ్ వాడుకుంటే అంత పేమెంట్ చేయాలా. అంటే స్టోరేజ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ లో కొన్ని లక్షల మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ అన్ని స్టోర్ చేసుకోవాలంటే నెట్ఫ్లిక్స్ తోడు చేసుకోలేడు. అందుకని AWS ని సంప్రదించాడు నెట్ఫ్లిక్స్. అప్పుడు AWS ఏం చేస్తుంది? స్టోరేజ్ ఇస్తుంది రెంట్ కి. ఆ స్టోరేజ్ ఉపయోగించుకొని నెట్ఫ్లిక్స్ తోడు బిజినెస్ నడిపిస్తున్నాడు. అంతే. ద స్టోరేజ్ ఈస్ గివింగ్ టు నెట్ఫ్లిక్స్. ఎవరు? హూమ్? AWS is giving some storage space to the Netflix. Why? The storage space to store their movies. సో ఆడ స్పేస్ కొనుక్కుంటాడు నెట్ఫ్లిక్స్ వాడు, సినిమాలు కొనుక్కుంటాడు, ఆ ప్లేస్ లో పెడతాడు. ఆ ప్లేస్ ని మీకు చెప్తాడు, ఆ ప్లేస్ లో ఉన్న వీడియోలు పోయి చూసుకుంటారా అని. మనం 200 350 కట్టేసి మంత్లీ ఆ ప్లేస్కి వెళ్ళి చూసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్? స్టోరేజ్. అదేనా? సరే, అది పక్కన పెడదాం. ఇలాగా
అంటే అన్లిమిటెడ్ అకౌంట్స్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం ఒక సర్వర్లు బిజినెస్ నడిపించడానికి సర్వర్లు కావాలన్నా, స్టోరేజ్ కావాలన్నా మనం ఏడబ్ల్యూఎస్ నుంచి రెంట్‌కి తెచ్చుకుంటాం. రెంట్‌కి తెచ్చుకుంటాం. బట్ ఇదంతా తెలుసుకోవడం కోసం స్టూడెంట్ అకౌంట్ ఫ్రీగా ఇస్తున్నాడు 1 ఇయర్ పాటు. ఒకసారి ఇస్తే చాలు 1 ఇయర్ ఫ్రీ. సరే సార్. ఓకే. బానే ఉంది. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఏడబ్ల్యూఎస్‌లో మీరు అకౌంట్ ఫ్రీగా ఇస్తదని చెప్పారు. ఫ్రీ అకౌంట్ అన్నారు. ఓకే. ఓకే. మరి ఈ ఫ్రీ అకౌంట్ ఎక్స్‌పైర్ అయితే ఏమైద్ది సార్? ఎక్స్‌పైర్ అయితే క్లోజ్ చేయాలి దాన్ని. అంతే. తీసి పడేయాల 1 ఇయర్. ఈ లోపల జాబ్ గూడా వచ్చిద్ది నీకు ప్రాబ్లమ్ లేదు. 1 ఇయర్ అయితే తీసేసి కొత్త అకౌంట్ తయారు చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవాలి అంతే. అంతేగాని దాన్ని వాడతానంటే కుదరదు. వాడతానంటే కుదరదు. అట్లా. ఓకే. సార్ అయితే ఓకే. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాకు ఫ్రీ రిక్వెస్ట్ ఏంటి అసల? ఏం కావాలి మనకి? సరే ఏం కావాలి? సో చూడండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి హౌ టు క్రియేట్ an AWS account. How to create an AWS account. Then how to create an AWS account. AWS free account. Free. ఓకే. సో దీనికోసం రిక్వైర్మెంట్స్ ఏంటి? చూస్తే రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 నీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఓకే. ఐడి ఓకే. నెక్స్ట్ ఏంటంటే అంటే ఒక ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ ఏంటంటే 2 నీకు ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకే. నీకు మొబైల్ నెంబర్ నీది. ఓకే. ఓకే. మూడోది ఏంటంటే నీకు డెబిట్ కార్డ్ ఉండాలి. ఇది డెబిట్ కార్డ్ అంటే ఏంది? ఏటీఎం పెట్టే కార్డ్. చాలా మందికి డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ అంటే డెబిట్ కార్డ్. సరే ఈ 3 ఇస్తే గానీ వాడు మనకి అకౌంట్ ఫ్రీగా ఇవ్వడు. లేకపోతే ఇవ్వడు అనమాట మనకి. అర్థమైంది. ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. సరే అది కాదు. ఇది డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటాడు ఇతను? అంటే ఎందుకు తీసుకుంటున్నాడంటే చెప్పిస్తా చూడండి. యాక్చువల్‌గా మనకి గుర్తుపెట్టుకో ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనకి తయారు చేసుకుంటే సో ఇఫ్ ఐ క్రియేట్ ఎ సింగిల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒక్కొక్క అకౌంట్ తయారు చేసుకుంటా. నాకు 3 సర్వర్లు ఫ్రీగా ఇస్తాడు ఇతను. నాకు 3 సర్వర్లు ఇచ్చిందే కాకుండా 30 జీబీ స్టోరేజ్ స్పేస్ కూడా ఇస్తాడు ఇతను. చూసారా? 3 సర్వర్లు ఫ్రీగా ఇస్తాడు. 30 జీబీ స్టోరేజ్ స్పేస్ ఇస్తాడు. ఇది ఫ్రీ. ఓకే బాగుంది. 3 సర్వర్లు అది కూడా కాక మనకు 1 జీబీ ర్యామ్ ఫ్రీ. 1 కోర్ సిపియు ఫ్రీ ఇస్తాడు. సరే బాగుంది. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది ఫ్రీగా ఇచ్చినందువల్ల ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి వ్యక్తి అకౌంట్‌ని తయారు చేయడం అలవాటు చేసుకున్నాడు. అకౌంట్ చేసుకొని ఒక వ్యక్తి వందల అకౌంట్‌లు తయారు చేయడం మొదలుపెట్టాడు. వందలు. ఎందుకు? అకౌంట్ తయారు చేస్తాడు, మర్చిపోతాడు. కానివే ఏముందిలే అని ఇంకొక అకౌంట్. అంటే లైక్ ఫేస్‌బుక్ లాగా. ఇప్పుడు సపోజ్ నేను కొంతమంది ఉంటారు. 2010 నుంచి మొదలుపెడితే 2024 దాకా కనీసం ఒక 100 అకౌంట్‌లు తయారు చేస్తారు ఫేస్‌బుక్ అకౌంట్‌లే. కొంతమంది ఎందుకు? ఏమైద్దిలే కానివే ఫ్రీ గదా! ఆ ఫ్రీ అనే ఇదితోటి ఈడిలా చేయకుండా ఏం చేశాడంటే ఒక రూల్ పెట్టాడు. ఎవడైనా సరే ఈ అకౌంట్ తీసుకోవాలంటే యూ మస్ట్ సబ్మిట్ యువర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. అంటే అప్పుడేంది జెన్యూన్ క్యాండిడేటే వస్తాడు. అవసరమైన వ్యక్తే ఈ అకౌంట్ తయారు చేసి అవసరం లేనోడు తీసి పడేస్తాడు. సరే మరి అది అట్లాగా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లమ్? ఏం రాదు. ఎందుకు అనంటే ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఇప్పుడు 3 సర్వర్‌లు ఇస్తాడని చెప్పాను. ఓకే. ఇప్పుడు నువ్వు 100 మంది తయారు చేశారు. నువ్వే 100 అకౌంట్‌లు తయారు చేసుకున్నావు. 100 ఇంటూ 3 సర్వర్‌లు ఎంత? యెస్ ఫ్రెండ్స్ 300 సర్వర్‌లు. అంటే 300 సర్వర్‌లు నువ్వు రన్ చేస్తా ఉంటే ఏడబ్ల్యూఎస్‌లో అంటే ఫ్రీ అనేసరికి అంతా ఫ్రీ గదా! ఎప్పుడు పడితే అప్పుడు అకౌంట్ తయారు చేసావు. ఒక 3 సర్వర్‌లు తయారు చేసుకున్నావు మర్చిపోయావు. రన్నింగ్ అవుతున్నావు. 100 అకౌంట్‌లు నువ్వే తయారు చేస్తే ఒక పర్సన్‌వి. ఇక ఈ ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ ఇది ఏడబ్ల్యూఎస్ అనేది ఇంటర్నేషనల్. ఇండియా లెవెల్ గాదు. స్టేట్ లెవెల్ గాదు.
ఇక ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వీడిని దెబ్బతీయాలంటే ఇంకెన్ని అకౌంట్లు తయారు చేస్తారు? అగ్లీ అగ్లీ ఇన్ ద సెన్స్ వాట్, అనవసరమైన అకౌంట్లు కూడా తయారు చేస్తారు ఎవడు పడితే వాడు. సో టు కంట్రోల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాడు ఏం చేశాడంటే, ఎస్ డెబిట్ కార్డ్ ఇచ్చేయమ్మా. ఎందుకు? నీకు ఇంక భయం ఉంటది, జాగ్రత్తగా ఉంటావు అకౌంట్ తోటి. ఎందుకు? నా ఏడబ్ల్యూఎస్ లోకి క్లౌడ్ లోకి నువ్వు వస్తున్నావు అంటే జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే వాడిస్తే బిల్లు వస్తుంది నీకు, అంతే. జాగ్రత్తగా ఉంటావు. బట్ దీంట్లో నుంచి డబ్బులు ఏమైనా కట్ అవుతాయా? నోవే, కట్టింగ్ అవ్వదు అవ్వదు. ఇప్పుడు నా అకౌంట్ లో నుంచి కూడా డబ్బులు కట్ అవుతా ఉంటాయి. కానీ ఎంత కట్ అవుతాయి అంటే, నేను ఎక్కువ క్లాసులు చెప్తాను కాబట్టి ఆ అకౌంట్ నుంచి ఒక 70 రూపీస్ 80 రూపీస్ ప్రతి నెల పే చేయాలి నేను, అంతే. అది ఎలాగా? అది మనకి పేమెంట్ హిస్టరీలో కనపడింది. ఒకవేళ నా అకౌంట్కి బిల్ వస్తే వాడు డైరెక్ట్ గా నీ డెబిట్ కార్డ్ నుంచి కట్ చేయడం మనమే పే చేయాలి. ఎస్, మనమే పే చేయాలి. అర్థమైంది? మనమే పే చేస్తే గానీ అవ్వదు అనమాట. అంతేగాని వాళ్ళకి ఏమీ ఉండదు యాక్చువల్ గా చెప్పాలంటే, అట్లా. అర్థమైందా? సో పేమెంట్స్ అనేది అట్లా చేసుకోవచ్చు. పేమెంట్స్ ఉంటుంది యాక్చువల్ గా అందుకోసం. కానీ పేమెంట్స్ అనేది రాదు మనకి, ఫ్రీగానే అకౌంట్లు ఇస్తారు. కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ నువ్వు ఇవ్వాలి, అదర్వైజ్ లేదా కష్టమైంది. ఓకే, అంటే ఫస్ట్ స్టెప్ ఏంది? నీ ఈమెయిల్ ఓకే ఇచ్చేసేయి. రెండో స్టెప్ ఏంది? నీ డెబిట్ కార్డ్ ఇచ్చేసేయి. మూడోది ఎస్, నీది ఏదైతే ఉందో ఈమెయిల్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, డెబిట్ కార్డ్ ఇచ్చిన పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్, ఎస్, క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్ ఇలాగ అడిగింది. ఆ ఇచ్చిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా, బాబు నీ డీటెయిల్స్ ఏంది, నీ రెసిడెన్షియల్ అడ్రస్లు ఏంటి, నీ డీటెయిల్స్ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ ప్లేస్, ఏ స్టేట్, అవన్నీ ఇచ్చుకుంటావు, అంతే, అయిపోయింది అకౌంట్ క్రియేషన్. ఇట్స్ లైక్ ఫేస్బుక్ అకౌంట్ లాగే. అప్పుడు అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వెంటనే మనం ఏం చేస్తాం, లాగిన్ అయిపోయి AWS లో సర్వీసులన్నీ ఉపయోగించుకుంటాం. సో అయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలా, ఏం అడిగిద్ది అంటే స్టెప్ 1. సో స్టెప్ 1 మీరు ఎక్కడికి వెళ్ళాలంటే గో టు గూగుల్. ఓకే, వెళ్ళిన తర్వాత స్టెప్ 2 లో ఏం చేయాలంటే సెర్చ్ AWS ఫ్రీ అకౌంట్ టచ్ చేయండి. సెర్చ్ AWS ఫ్రీ అకౌంట్ ఇన్సైడ్ గూగుల్. సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత స్టెప్ 3 లో బాబు ఫ్రీ అకౌంట్ వచ్చింది తయారు చేసుకోమని చెప్పింది, దాన్ని క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేసిన వెంటనే అది ఏం అడిగింది అంటే సైన్ అప్ అనమాట. సైన్ అప్ పేజ్ డిస్ప్లే అయింది. ఓకే, స్టెప్ 4 లో నువ్వేం చేయాలా? స్టెప్ 4 లో అంటే ఎంటర్ యువర్ ఈమెయిల్. ఓకే, స్టెప్ 5 లో ఏం చేయాలి తెలుసా? ఎంటర్ యువర్ నేమ్. నీ ఈమెయిల్ ఏది ఎంటర్ చేయాలా. సో స్టెప్ 6 లో నీ ఈమెయిల్ ఎప్పుడైతే ఎంటర్ చేసావో అది నీ ఈమెయిలా కాదా అని చెప్పి వెరిఫికేషన్ కోసం అది వెళ్ళింది. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేస్తే నీ ఈమెయిల్ అని నిర్ధారణ చేసింది. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే స్టెప్ 6 లో పాస్వర్డ్, క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్. ఎస్, ఒక పాస్వర్డ్ని తయారు చేసుకోవాలి నీ అకౌంట్కి. క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్. సో ఆ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే, సపోజ్ ఇప్పుడు నీ పేరు ఇదిగో బాబు అని ఉంది. ఏం పేరు అది? ప్రవీణ్ బాబు అని ఉంది అనుకో. ప్రవీణ్ బాబు అనే ఉంది, మరి పాస్వర్డ్ ఎలా తయారు చేసుకుంటే మంచిది అంటే ఏం లేదు. సో ప్రవీణ్ బాబు అనే అకౌంట్ లో అర్థమైందా, PRAVEN ప్రవీణ్ స్టార్ లేదా ప్రవీణ్ @123 ఇట్లా సింపుల్ గా అంటే అర్థమయ్యేలాగా నువ్వు మర్చిపోని భాషలో ఇట్లా చూసావా. సో P అనేది క్యాపిటల్, మిగతా స్మాల్. ఇదేమో @ అనేది స్పెషల్, 123 అనేది నెంబర్స్. అదే ఇది స్టార్ అనేది స్పెషల్ క్యారెక్టర్. అంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది ఒకటి నెంబర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఎస్, నంబర్స్ ఇంక్లూడ్ చేయాలి. 2 స్పెషల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, 3 క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్. 4 క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత 4 ఏమి ఇంక్లూడ్ చేయాలి తెలుసా? స్మాల్ లెటర్స్ ఆల్సో. ఇది అంటే నెంబర్స్ ఇంక్లూడ్ చేయాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ఇంక్లూడ్ చేయాలి, స్మాల్ లెటర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి నువ్వు యాక్చువల్ గా.
సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే గానీ నీకు సక్సెస్ రాదన్న. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే గానీ నీకు సక్సెస్ రాదు. అట్లా ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే కానీ సక్సెస్ అని. అర్థమైందా? అది పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీకేమంటుందంటే, బాబు ఎంటర్ యువర్ అడ్రస్, తర్వాత ఎంటర్ యువర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ లాంటిది వస్తుంది. అర్థమైందా? అప్పుడు నువ్వు సెట్ అయిపోతావు. ఆ ఫోన్ నెంబరు నీ అకౌంట్కి సెట్ అయిపోయింది. ఇక తర్వాత ఏమైంది సార్? తర్వాత సక్సెస్ అయితే అది విషయం. అయితే ఫస్ట్ అసలు నువ్వు ఇచ్చింది కరెక్టా కాదా తెలుసుకోవడానికి నీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నీకు ఓటీపీ కూడా పంపిస్తాడు వాడు. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నీ డెబిట్ కార్డ్ నుంచి ₹2 డెబిట్ చేస్తాడు, ₹2 డెబిట్ చేస్తాడు, ₹2 డెబిట్ చేస్తాడు నీ అకౌంట్ నుంచి. మళ్ళీ ఆ ₹2ని క్రెడిట్ కూడా చేస్తాడు. వెంటనే ₹2 విల్ బి డెబిటెడ్ అండ్ ₹2 విల్ ఆల్సో బి క్రెడిటెడ్. will also be credited to your account immediately. డెబిట్ చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు వాడే. ఎస్, విల్ ఆల్సో బి క్రెడిటెడ్, విల్ ఆల్సో బి డెబిటెడ్ ₹2. ఇది స్టోరీ. సార్ మీరు ఇదంతా చెక్ చేసి చూపించవచ్చు కదా మాకు అంటే, చెప్పాను కదా రెస్ట్రిక్షన్స్, ఒకళ్ళు ఒక అకౌంట్ ఇక అంతే. మళ్ళీ నేను చేయాలంటే మళ్ళీ నా డెబిట్ కార్డ్ ఇవ్వాలి, మళ్ళీ నా అకౌంట్ ఇది ఈమెయిల్ ఐడి చేయాలి, అవన్నీ చేయాలి. అది పెద్ద టాస్క్ ఇది. అందుకోసం ఏంటంటే ఎవరి అకౌంట్ వాళ్ళు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి చేయటమే. అయితే ఫస్ట్ మనకి ఏం లేదు ఇక్కడ, సింపుల్ గా చెప్పాలంటే ఇదిగో, ఎప్పుడైనా అకౌంట్ తయారు చేసుకోవాలంటే ఇక్కడ ఏమని google.com లోకి వెళ్ళు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది నీకు, ఇదిగో AWS ఫ్రీ అకౌంట్ చూసారా? ఫ్రీ అకౌంట్ అని కొట్టంగా వచ్చేస్తుంది. ఎస్, క్లిక్ చేయండి. సో ప్రెస్ ఎంటర్ బటన్, క్లిక్ చేయండి. చూసారా? ఎప్పుడైతే ఇలా క్లిక్ చేశారో ఇదిగో ఇక్కడ చూసారా, క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని వస్తుంది. ఎస్, క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని వచ్చింది. ఎస్ ఇదిగో దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఇలా క్లిక్ చేస్తే చాలు, సింపుల్ గా. ఎప్పుడైతే అలా క్లిక్ చేసావో ఇదిగో ఈ పేజ్ ఓపెన్ అయింది. సైన్ అప్ అని చెప్పానే, ఇది సైన్ అప్ పేజ్ ఓపెన్ అయింది. సారీ, క్లిక్ అయ్యింది. ఇదిగో ఇది క్రియేట్, చూసారా? సైన్ అప్. గతంలో మన అకౌంట్ ఏమైనా ఉందేమో చూద్దాం. నా అకౌంట్ ఉందండి, దాని నుంచి లాగౌట్ చేద్దాం. ఎస్, ఇక్కడ AWS ఫ్రీ అకౌంట్ అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో క్రియేట్ అన్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయండి. ఎస్, ఇది యాక్చువల్ గా స్టోరీ, ఇది ఇంతే. చూసారా? ఇది. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, సంథింగ్ కాల్డ్ ఎట్లా ఏదో ఈమెయిల్ ఐడి అట్లా ఇది @gmail.com సంథింగ్ ఇవ్వాలి కదా. ఇది ఇవ్వకపోతే పోదు ఎట్లా. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ AWS అకౌంట్ నేమ్ కేకే, వెరిఫై ఈమెయిల్. ఇది ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టాలా స్టోరీ. చేయగలిగితే AWS అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో AWS అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు సర్వర్లు మనం తయారు చేయాలా. AWS అకౌంట్ క్రియేట్ చేసిన సర్వర్లు మనం తయారు చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చేయగలరా ఇది? కెన్ డూ ఇట్? ఎస్, పాములు చేయగలవా? ప్రవీణ్ బాబు ఆల్రెడీ మీకు Yes. అకౌంట్ ఉంది కదా. ప్రవీణ్ బాబు అకౌంట్ ఉంది, రజితకి అకౌంట్ లేదు. ఓకే, లక్ష్మి అకౌంట్ ఉంది.
సతీష్ అకౌంట్ లేదు కదా. అకౌంట్ మీరు సార్ ఎంత ఫాస్ట్ గా చేసుకోగలిగితే అంత బెస్ట్ అన్నమాట. అకౌంట్ తయారు చేసుకోగలిగితే అంత ఫాస్ట్ గా బెస్ట్. అకౌంట్ తయారు చేసుకున్న తర్వాత సర్వర్లు తయారు చేయాలా. సర్వర్లు మరి సర్వర్లు తయారు చేయాలంటే ఎలా, హౌ అంటే చెప్తా, ఇప్పుడే చెప్తా. సపోజ్ మనకి సర్వర్లు తయారు చేయాలా. AWS అకౌంట్ స్టోరీ అయిపోయింది, పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ మనకి ఎస్ రజిత, మీరు పవర్ బిఐ నేర్చుకున్నారు కదా రజిత, ఎస్ పవర్ సార్. బిఐ. ఇప్పుడు ఈ పవర్ బిఐ దేనికోసం ఉపయోగిస్తాం, ఒక్క మాటలో చెప్పు. బిజినెస్ లో ప్రాఫిట్ లాసెస్ మొత్తం ఇమేజెస్ రూపంలో గ్రాఫికల్ దాంట్లో పెట్టడానికి మనం పవర్ బిఐ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్. అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే డాష్ బోర్డ్స్. డాష్ బోర్డ్. అంటే అంటే ఎట్లా అంటే సపోజ్ నాకు డిమార్ట్ ఉంది. డిమార్ట్ అనేది ఏంటి నాకు, సో బెంగళూరులో బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటుంది, ముంబైలో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, చెన్నైలో, అంటే త్రూఅవుట్ ద గ్లోబ్. అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అయ్యో, ఆ ఇండియాలో సిటీలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అప్పుడు డిమార్ట్ అనేది ఈ ఈ ఈ పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది ఇండియా మొత్తం. మరి స్ప్రెడ్ అయిపోయినప్పుడు డిమార్ట్ అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు, జస్ట్ లైక్ ఢిల్లీలోనే ఇక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే, బాబు సాయంత్రానికల్లా నాకు రిపోర్ట్స్ కావాలమ్మా అన్నాడు. అంటే రిపోర్ట్స్ అంటే ఏంది అంటే హైదరాబాద్ లో బిజినెస్ ఎంత జరిగింది, బెంగళూరులో బిజినెస్ ఎంత జరిగింది, చెన్నైలో బిజినెస్ ఎంత జరిగింది, ఓకే, తర్వాత ఇదిగో చెన్నైలో బిజినెస్ ఎంత జరిగింది, తర్వాత వైజాగ్ లో బిజినెస్ ఎంత, ఆన్ ద స్పాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నాకు డిస్ప్లే కావాలి అంతే. ఐ డోంట్ వాంట్ టు గివ్ లిసన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నో 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 నాకు డాష్ బోర్డ్ రూపంలో చూసుకుంటా సింపుల్ గా. నేను బిజినెస్ ఓనర్ నమ్మా, ఐఎమ్ ఏ బిజినెస్ ఓనర్. ఐ డోంట్ వాంట్ టు సీ, ఐ డోంట్ లిసన్ ఆల్ ద వర్డ్స్. జస్ట్ ఒక క్లిక్ కొట్టగానే రావాలి, అమ్మాయ హైదరాబాద్ లో ఇంత బిజినెస్ జరిగింది, ఇక్కడ ఇంత బిజినెస్ జరిగింది, ఇక్కడ ఇంత బిజినెస్, ఇక్కడ ఇంత బిజినెస్, ఓకే, ఎక్స్పెన్సెస్ ఇంత ఖర్చు పెట్టాం హైదరాబాద్ లో, ఇదిగో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత, ఓకే. అంటే బిజినెస్ జరిగింది ఇది, ఓకే, ఎక్స్పెన్సెస్ ఇది, బిజినెస్ ఎంత జరిగింది, ఎక్స్పెన్స్ ఎంత అయింది, ఎంత మిగిలింది, ప్రాఫిటా లాసా, ఓకే, కింద ప్రాఫిటా లాసా, కింద ప్రాఫిటా లాసా, కింద ప్రాఫిటా లాసా, సరే. అంటే జస్ట్ లైక్ ఇమాజినేషన్ మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా బిజినెస్ యాక్టివిటీ ఇలా నడుస్తుంది అనుకో. అంటే ఎప్పుడు ఎక్కువ బ్రాంచ్లు ఉన్నప్పుడు మాత్రమే. సో దీన్నే మనం డైరెక్ట్ గా ఏమని పిలుస్తామంటే డేటా విజువలైజేషన్ అంటాం. డేటా విజువలైజేషన్ అంటాం దీన్ని. ఈ ప్రాసెస్ నే డేటా విజువలైజేషన్ అంటాం. సో ఈ డేటా విజువలైజేషన్ అనేది చేయటానికి ఒక వ్యక్తి కావాలి కదా. ఆ వ్యక్తినే మనం ఏమని పిలుస్తామంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ అంటాం దాన్ని. అంటే ఈ డేటా విజువలైజేషన్ అనే ప్రాసెస్ ని చేసే వ్యక్తిని, డేటా విజువలైజేషన్ అంటే ఇది ఇలాగా డాష్ బోర్డ్ ఇలా, దాన్ని చేసే వ్యక్తిని డేటా అనలిస్ట్ అంటాం. అయితే ఈ డేటా అనలిస్ట్ అనేవాడు ఈ డేటాని విజువలైజ్ చేయడానికి ఒక టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. అంటే డేటా విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఆ డేటా విజువలైజేషన్ టూల్స్ ఉపయోగించి నా బిజినెస్ కి ఇలాగా నేను రిపోర్ట్స్ తయారు చేసుకుంటా, జనరేట్ చేస్తాను. నా బిజినెస్ కి రిపోర్ట్స్ ఇలా జనరేట్ చేసుకుంటాను. అయితే డేటా విజువలైజేషన్ అనే టూల్స్ ఉపయోగించి నా బిజినెస్ కి ఇలా జనరేట్ చేసుకున్న క్రమంలో నాకు టూల్స్ అవసరమైనవి. మరి టూల్స్ ఉపయోగించి నేను ఈ డేటా విజువలైజేషన్ చేస్తా. మరి ఆ టూల్స్ లో ఫస్ట్ టూల్ ఏంటంటే ట్యాబ్లూ. ట్యాబ్లూ ఇస్ ఎ డేటా విజువలైజేషన్ టూల్. ట్యాబ్లూ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పవర్ బిఐ. ఎస్. సరే, ఈ టూల్స్ ఫ్రీగా వస్తే డబ్బులు పెట్టుకోనాలా, ఫ్రీగా రావు. అంటే ఈ డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి ఒకసారి ట్యాబ్లూ వాడతా, ఒకసారి పవర్ బిఐ వాడతా, ఫీచర్స్ ని బట్టి. క్లయింట్ ఏమంటాడు, ఒక ప్రాజెక్ట్ ఉంది, ట్యాబ్లూ వచ్చా నీకు అంటాడు, ట్యాబ్లూ కావాలా. ఇంకోసారి ఏమంటాడు, ట్యాబ్లూ వద్దు, పవర్ బిఐ వచ్చా నీకు అంటాడు, పవర్ బిఐ కావాలా. అంటే ట్రాజడీ అనమాట. నువ్వు రెండు నేర్చుకుని ఉండాలి, అదర్వైజ్ నీ జాబ్ ఖాళీ వెళ్ళిపోద్ది. ఎందుకు, ప్రాజెక్ట్ వేరీ అయిపోద్ది. వాడు ట్యాబ్లూ అంటాడు ఒకడు పవర్ బిఐ అంటాడు ఒకడు, ఇంకోటి అంటాడు కొత్తగా పవర్ యాప్స్ నీకు వచ్చా ఏమన్నా నాలెడ్జ్ ఉందా అంటాడు.
ఇదేంది ఈ గొడవ? 2 టూల్స్ నేర్చుకుంటే మళ్ళీ ఇటు పవర్ యాప్స్ వచ్చి అంటాడు ఏంది? అంటే మళ్ళీ ట్రాజడీ మొదలైద్ది. అంటే ఇక మళ్ళీ ఇంకో XYZ టూల్ వచ్చింది అనుకో, వాడు దాన్ని అడుగుతాడు, నీకు ఈ XYZ టూల్ వచ్చా? అంటే ఏందిరా బాబు ఇది, ట్యాబ్లు వచ్చు, పవర్ బి వచ్చు, మళ్ళీ టూల్స్ అడుగుతావేంది? ఇది ఇంతే అంటాడు వాడు. ఇది ఇంతే. అట్లా అంటే గతంలో టెస్టింగ్ చేసేటప్పుడు టెస్టింగ్ టూల్స్ QTP అనే ఉండేది, ఎక్స్ట్రాడినరీ టూల్ QTP. ఇప్పుడు దాన్ని EFT అంటారు. సూపర్ టూల్ అది, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇది ఎవరిది? HPది. చాలా కాస్ట్లీ టూల్ ఇది. టెస్టింగ్ చేయడానికి ఉపయోగించేవాళ్ళు దాన్ని. టెస్టింగ్ చేయడానికి టూల్స్ అవి. ఇప్పుడు మార్కెట్లో QTP EFT కాదు, దానికి మించిన టూల్స్ వచ్చినాయి. సెలీనియం ఎక్సలెంట్ టూల్, టస్కా ఇంకా ఎక్సలెంట్ టూల్ అనుకుంటున్నారు. ఇంకా లోడ్ రన్నర్ ఇంకా సూపర్ టూల్, ఇంకా JMeter ఇంకా టూల్, ఇంకా సిప్రస్ ఇంకా మంచి అబ్బా సూపర్ టూల్స్. అరే బాబు, ఇప్పుడు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మారినప్పుడు వాడు ఏమంటాడంటే, బాబు నీకు టస్కా వచ్చా అంటాడు. రాదండి, నాకు QTP వచ్చు, సెలీనియం వచ్చు, రెండే వచ్చండి. 2 నేర్చుకునేలాగా జుట్టు కూడా ఊడిపోయింది, మళ్ళీ 3వ టూల్ అడుగుతావేంది? అరే 3 కాదు, ఈ మధ్య కాలంలో లోడ్ రన్నర్ JMeter బాగా డిమాండ్ ఉంది, అది వచ్చా అంటాడు మళ్ళీ. ఇదేంది గొడవ? అంటే ఈ టూల్స్ వచ్చని ఓ పక్క ఈ సైడ్ నిలబడితే, మళ్ళీ లోడ్ రన్నర్ JMeter టెస్టింగ్ టూల్స్ ఇది అంటాడు ఏంది? ఈ గొడవ ఏంది మళ్ళీ? కొలాబ్స్, పిచ్చెక్కుతుంది జనాలకి. అంటే ఈ టూల్స్ తోటి ఇదే బాధ, ఎప్పుడు ఏ టూల్ ఉంటుందో, ఎప్పుడు ఏ టూల్ పోద్దో, మళ్ళీ ఏ టూల్ని ఎలా నేర్చుకోవాలో, ఏ టూల్ అడ్వాన్స్ ఎట్లా అవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో విలవిల కొట్టుకులాడుతూ ఉంటారు. అది అంతే, సాఫ్ట్వేర్ అంటే అంతే ఉంటది వ్యవహారం. అదే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇదిగో డేటా ఎనలిస్ట్ అనే వ్యక్తి ఈ టూల్స్ మీద పనిచేస్తాడు. సో పవర్ BI అనే టూల్ వాడి ఇది చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పవర్ BI అనే టూలు ఫస్ట్ మనం లైసెన్స్ పెట్టుకొనుక్కోవాలా. లైసెన్స్ కొనుక్కోవాలా. మరి పవర్ BI టూల్స్ లైసెన్స్ కాస్ట్. మళ్ళీ తర్వాత పవర్ BI చేయడానికి దానికి సంబంధించిన పవర్ BI డెవలపర్ అంటారు, లేదా డేటా అనలిస్ట్ అంటాడు. ఆ డేటా అనలిస్ట్ ని అపాయింట్ చేసుకోవాలా. పవర్ BI టూల్ కాస్ట్ ఉంది. తర్వాత ఇదిగో ఇక్కడ ఇక్కడ మళ్ళీ డెవలపర్ని అసైన్ చేసుకోవాలా. టూల్స్ కాస్ట్ ప్లస్ డెవలపర్ కాస్ట్, 2 కాస్ట్లు అవుతున్నాయి. ఇప్పుడు AWS వాడు ఏం చేశాడంటే ఇదంతా గమనిస్తున్నాడు. అరే డేటా విజువలైజేషన్ అనే ప్రాసెస్ బాగుంది, బాగా నడుస్తుంది, దాన్ని చేయడానికి కొన్ని టూల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇలాంటి డేటా విజువలైజేషన్ అనేది మనకి చేయటానికి ఒక సర్వీస్ పెడదాం అనుకున్నాడు. ఎవడు? AWS. అప్పుడు వెంటనే డేటా విజువలైజేషన్ కోసం AWS వాడు ఒక సర్వీస్ పెట్టాడు. అంటే సర్వీస్ అంటే ఏంది? ఇక నువ్వేం లేదు, డేటా విజువలైజేషన్ నీకు కావాలంటే AWS అకౌంట్లో తీసుకో, అకౌంట్కి లాగిన్ అవ్వు. లాగిన్ అయిన తర్వాత నేను ఒక సర్వీస్ ఇస్తా, అంటే డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి ఒక సర్వీస్ ఇస్తా, ఆ సర్వీస్ ఉపయోగించి డేటా విజువలైజేషన్ చేసుకో అన్నాడు. ఓకే, ఏం సర్వీస్? దాని పేరు ఏంటంటే క్విక్ సైట్. అంటే క్విక్ సైట్ అనేది ఉపయోగిస్తే డేటా విజువలైజేషన్ చేసుకో, నో ప్రాబ్లం. అంటే ఎలాగా? గంటకి ఇంతని పే చేయాలి నాకు, అంతే. ఇప్పుడు నేను టూల్స్ కొనాల్సిన అవసరం లేదు. నో టూల్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ క్విక్ సైట్ అనే సర్వీస్ తీసుకో, రెంట్కి తీసుకో. 1 అవర్ వాడుకుంటే 1 అవర్ బిల్ పే చేయి, 2 అవర్స్ వాడుకుంటే 2 అవర్స్ బిల్ పే చేయి, అంతే. క్విక్ సైట్. అప్పుడు కస్టమర్లు అందరూ కూడా ఈ మధ్య కాలంలో డేటా విజువలైజేషన్ చేసుకోవడానికి AWSకి వెళ్తున్నారు. క్విక్ సైట్ రెంట్కి తెచ్చుకుంటున్నారు, విజువలైజేషన్ చేసుకుంటున్నారు. ఫ్రీ అయిపోతుంది, సింపుల్, తక్కువ ఖర్చుతోటి. మనం టూల్స్ కొనాల్సిన అవసరంలా, వేరేది కొనాల్సిన అవసరంలా, టూల్స్ ని మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరంలా. డైరెక్ట్ అటాక్ AWSకి వెళ్ళి క్విక్ సైట్ ఉపయోగించుకో, డేటా విజువలైజేషన్ తీసుకో. అంటే AWS వాడు ఇట్లా సర్వీసులు ఇస్తాడు మనకి. ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన సర్వీసులు ఇస్తాడు AWS వాడు. తీసుకో, రెంట్కి తెచ్చుకో, వాడుకో, అంతే. మళ్ళీ డేటా సైన్స్ అప్లికేషన్ ఏదైనా తయారు చేయాలంటే డేటా సైన్స్ తయారు చేయడానికి AWS వాడు కొన్ని సర్వీసులు ఇస్తాడు. తీసుకో, వాడుకో. అరే తీసుకొని వాడుకోవడం, అంతే. తీసుకోవడం, ఉపయోగించుకోవడం, డబ్బులు పే చేయడం, దట్ ఈస్ వాట్ AWS. అంటే దీనివల్ల ఏమైంది? ఖర్చు తగ్గుతుంది మనుషులకి. సో అక్కడ ఏదైతే లైసెన్స్ కాస్ట్ తగ్గుతుంది, ఏదైనా టూల్స్ కొనాలన్నా, సర్వర్లు కొనాలన్నా
మనిషి కొనలేని పరిస్థితి సొంతగా, అందుకని రెంట్కి తెచ్చుకుంటున్నాడు. ఇట్స్ లైక్ కరెంట్ లాగా. కరెంట్ కూడా ఏంది, నీకు కరెంట్ కావాలా మీ ఇంటికి, నువ్వు తయారు చేసుకోవద్దు బాబు, నా దగ్గరికి రా, నా పేరు గవర్నమెంట్, నేను ఇస్తాను నీకు రెంట్కి 1 month రెంట్, అంతే. 1 month తర్వాత వాడుకో, బిల్లు పే చేయి 1 month తర్వాత, అంతే. 2 నెలలు లేకపోతే 3వ నెల లేకపోతే ఆపేస్తా, అంతే. అంటే కరెంట్ లాగా. అట్లాగే మనకి ఏడబ్ల్యూఎస్ వాడు కూడా కొన్ని సర్వీసులు ఇస్తున్నాడు రెంట్కి, వాడుకోవడం, ఉపయోగించుకోవడం, బిల్లు పే చేయడం మంత్లీ. అది అవర్లు వాడుకుంటావా, 2 గంటలు వాడుకుంటావా, 3 గంటలు వాడుకుంటావా, నీ ఇష్టం, వాడేసుకో అన్నాడు. అట్లాగా ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ పెట్టాడు ఇట్లాగండి. అలాగే నేను సర్వర్స్ కావాలన్నాను, సర్వర్స్ కావాలయ్యా నాకు అన్నాను. సర్వర్లు తీసుకోవడానికి కూడా ఒక సర్వీస్ పెట్టాడు ఏడబ్ల్యూఎస్ వాడు, ఒక సర్వీస్. ఆ సర్వీస్ పేరు ఏంటంటే EC2. ఓకే, EC2 అనేది ఒక సర్వీస్ ఎక్కడ, AWS లో. ఈ సర్వీస్ ఉపయోగించి ఏం చేస్తాం, సర్వర్లు తయారు చేసుకోవచ్చు. సర్వర్లు, క్రియేట్ సర్వర్స్. ఇందాక నేను చెప్పాను AWS లో ఒక సర్వీస్ ఉంది, దాని పేరు ఏంది, క్విక్ సైట్. మరి ఈ సర్వీస్ ఉపయోగించి ఏం చేయొచ్చు, డేటా విజువలైజేషన్ చేసుకోవచ్చు. డేటా విజువలైజేషన్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా 1 more సర్వీస్ ఉంది. ఇది ఒక సర్వీస్ అనుకుంటే, ఇది రెండో సర్వీస్ అనుకుంటే, ఇదిగో ఇది ఒక సర్వీసు, ఇది రెండో సర్వీసు. ఈ సర్వీస్ ఒక సర్వీస్ ఉపయోగించేమో డేటా విజువలైజేషన్ చేసుకోవచ్చు, రెండో సర్వీస్ ఉపయోగించేటేమో సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఒక సర్వీస్ పేరేమో క్విక్ సైట్, రెండో సర్వీస్ పేరేమో EC2. అలాగా మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు స్టోరేజ్ అనేది కావాలనుకో, S3 అనేది ఒకటి సర్వీస్ ఉంది. స్టోరేజ్ కావాలంటే సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ పేరు S3. స్టోరేజ్ కావాలనుకో నీకు S3 అనే సర్వీస్ వాడాలా, సర్వర్లు కావాలనుకో EC2 సర్వీస్ వాడాలా, డేటా విజువలైజేషన్ చేసుకోవాలనుకో క్విక్ సైట్ అనే సర్వీస్ వాడాలా. అంటే AWS అనేది సర్వీసులు ఉంటాయి, 200+ సర్వీసులు ఉన్నాయి AWS లో. అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఆ కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ ని మనం ఉపయోగించుకోవటమే మన డ్యూటీ. అదే AWS క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ. ఇప్పుడు AWS క్లౌడ్ ఇంజనీర్ ఏంది, ఈ సర్వీస్ ని ఎలా ఉపయోగించి సర్వర్లు తయారు చేయాలి, అది ఇక్కడ విషయం. అంటే ఏంది, ఇది మళ్ళీ అర్థం చేసుకోండి. AWS వీడు, ఓకే, వాడు ఒక సర్వీస్ పెట్టాడమ్మా, ఓకే, ఆ సర్వీస్ పేరు ఏంది, EC2. ఓకే, మరి EC2 అనే సర్వీస్ ఉపయోగించి ఏం చేయొచ్చు, క్రియేట్ సర్వర్స్. దట్స్ ఇట్, అయిపోయింది, క్రియేట్ సర్వర్స్, అంతే. ఆహా, ఇప్పుడు AWS లో సర్వర్లు తయారు చేయాలంటే ఇదిగో ఎట్లా వెళ్ళాలా, ఎడా EC2కి వెళ్ళాలా. EC2 అనేది ఏంది, ఒక సర్వీస్ ఎక్కడ, AWS లో. సో EC2 ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ సర్వర్స్. దీనిని ఉపయోగించి సర్వర్లు తయారు చేయొచ్చు. అలాగా సర్వీసులు ఉన్నాయి. సో ఆ విధంగానే ఇదిగో ఇంకొక సర్వీస్ కూడా ఉంది, చెప్పాను కదా, ఆ సర్వీస్ పేరు ఏంది, క్విక్ సైట్. ఏందది, క్విక్ సైట్. దాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు, దాన్ని ఉపయోగించి డేటా విజువలైజేషన్ చేయొచ్చు, అంటే డాష్ బోర్డు తయారు చేయొచ్చు. ఎస్, అంటే ఆ సర్వీస్ అనేది డేటా విజువలైజేషన్ చేసుకోవాలనుకుంటే క్విక్ సైట్ సర్వీస్ ఉపయోగించుకోవాలా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఏ సర్వీస్ ఉపయోగించుకోవాలన్నా ఫస్ట్ నువ్వేం చేయాలా, AWS లో ఏ సర్వీస్ ఉపయోగించుకోవాలన్నా ఫస్ట్ స్టెప్ ఏంది, ఒకటో స్టెప్ అకౌంట్ క్రియేషన్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ అకౌంట్ లాగిన్. మూడో స్టెప్ యూజ్ ద సర్వీసెస్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్, అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా లేదా, ఏంది మాట్లాడలేకపోతున్నారు, పనిలో ఉన్నారు ఏంది, జాగ్రత్తగా. అంటే మనకి యావిగేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా భారతదేశంలో, రకరకాల పనులు ఉంటాయి. 24/7 పని చేసినా కానీ మనం ఖాళీ అవ్వం. ఎస్ ఫ్రెండ్స్, హలో అంటే హలో అనాలా, లేకపోతే ఏమైంది, మీరు ఏదో నాన్ సెన్స్ పనులు చేస్తా ఈ క్లాసును రేడియో మిర్చిలాగా వింటున్నారని నేను అర్థం చేసుకుంటా, అంతే. దానివల్ల ఏమైంది, మీకు సబ్జెక్ట్ రాదు, నాకు టైం వేస్ట్, రెండు దండగా. డబ్బులు అంటావా, డబ్బులు పెద్ద విషయం కాదు, అమౌంట్ పెద్ద విషయం కాదు, మ్యాటర్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం, క్రూషియల్ టైం. ఎస్, ఆ టైంను నువ్వు సద్వినియోగం చేసుకుంటే సక్సెస్లోకి వెళ్తావు, లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోతావు. ఈ టైంలో కూడా ఇక నువ్వు మారకపోతే. కాబట్టి నువ్వు ఒక నోట్బుక్ తీసుకోవాలా,
ఒక పెన్ను పేపర్ తీసుకోవాలా, ఎవరికి కనపడకుండా డార్క్ రూమ్ లో ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చోవాలా, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా. అంతేగాని ఓవరక ఈ ల్యాప్టాప్ ఇది ఎదురు పట్టుకొని కేకే సార్ చెప్పినట్టు వింటా ఓవరక చాటింగ్లు చేసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా, మ్యూట్ లో పెట్టుకొని ఈ నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటా, ఏంది ఆడవాళ్ళు అయితే కూరగాయలు కట్ చేసుకుంటా, బట్టలు ఉతుక్కుంటా, ఆడ పెట్టేసి ఆడ ఏం కాదులే. ఇంకో కొంతమంది అయితే పాపం మనం 7:30కి పెట్టామనుకో క్లాసు, సీరియల్ ఒక పక్క ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక పక్క మ్యూట్ లో వింటారు. మరి పాపం వాళ్ళు ఇక మరీ అసలు అంటే సాఫ్ట్వేర్ జాబులు అంటే చాక్లెట్ అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాక్లెట్, వెళ్తే చాక్లెట్, ఇన్స్టిట్యూట్కి పోతే చాక్లెట్ లాంటివి ఇస్తారు, వెంటనే ఇస్తారు. 100% చాక్లెట్లు గ్యారంటీ. ఎస్, చాక్లెట్లు కావు సాఫ్ట్వేర్ జాబులు అంటే. చదువుకోవాలా, చదవాలంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చదువుకోవాలంటే ఎవరితో మాట్లాడకూడదు, ఇంపార్టెంట్. చదువుకోవాలంటే ఏ పని పెట్టుకోకూడదు, ఇంపార్టెంట్. ఎప్పుడు చదువుకునే టైంలో, మిగతా టైంలో నీ పని చేసుకో, ఏం కాదు. అట్లా అంటా నేను. టైం టేబుల్ వేసుకో, పేపర్ మీద రాసుకో, గోడ కంటించుకో, ప్రతిరోజు దాన్ని చూస్తా ఉండు, నీకే అసహ్యం అనిపించింది. ఏంటి గోడ మీద రాసుకో పేపర్ తీసుకొని. 9, 8, 6 గంటలకు నిద్ర లేవాలా, 8 గంటల దాకా చదవాలా, ఓకే. ఇదిగో 4 గంటలకి క్లాస్ వినాలి, 6 గంటలకి క్లాసు, ఒక గంట సేపు చదవాలా 6 నుంచి 8 దాకా. అంటే పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 4 గంటలు చదవాలా. పేపర్ మీద రాసుకొని గోడ కంటించుకో, ప్రతిరోజు చూడు. ఓ పొరపాటున నువ్వు వీటిల్లో ఏది చేయకపోయినా నీకే అనిపించిదే నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. అప్పుడు నువ్వు కసి పెరిగిద్ది, పట్టుదల పెరిగిద్ది, అప్పుడు ఏదైనా చేయగలవు. అట్లా అసలు ఆ పేపర్ నీకు కనపడంత సేపు అది హెచ్చరిక చేస్తా ఉంటది, నేను హెచ్చరిస్తా ఉంటది, వార్నింగ్ ఇస్తా ఉంటది, బాబు యు ఆర్ గోయింగ్ టు డౌన్ అని చెప్తా ఉంటది. ఎందుకు? ఈ రోజు నిద్ర లేవలేదుగా, 2 గంటలు చదవలేదుగా, అవుట్. ఈ రోజు రేపు చదవగా అవుట్. అలాగా 30 రోజులు మొత్తం ఇంటూ మార్కులు వచ్చే వేస్ట్. ఇక ఇంటికి వెళ్ళి ఏదో పని చేసుకోవటమే తప్పదిక. అట్లా సాఫ్ట్వేర్ లోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు అంటే ఫస్ట్ డే నుంచి క్లారిటీ ఉండాలి. సో కాబట్టి EC2 అనేది ఒక సర్వీస్ అనమాట యాక్చువల్ గా. EC2 is one of the major service in AWS. Okay, EC2 stands for Elastic Compute Cloud. EC2 stands for Elastic Compute Cloud. So EC2 is one of the service in AWS. So by using EC2, we can create a servers. By using EC2 we can create a servers అంతే. ఆ EC2 అనే సర్వీస్కి వెళ్ళి సర్వర్లో మనం తయారు చేయొచ్చు అంతే. అది యాక్చువల్గా. ఓకే, సో జనరల్ టెర్మినాలజీ. సో జనరల్ టెర్మినాలజీలో సర్వర్ అంటాం, ఇక్కడ AWS టెర్మినాలజీలో ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఎస్, AWS లో అది విషయం. సో AWS టెర్మినాలజీలో ఇన్స్టాన్స్, అక్కడ సర్వర్. ఇక్కడ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ అంటే ఏది సిపియుని అండ్ ర్యామ్ ని మనం కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఇన్స్టాన్స్ టైప్. సో ఇక్కడ వచ్చేసి మనం డిస్క్ అని పిలుస్తాం, హార్డ్ డిస్క్ అని, వాల్యూమ్. ఇవి యాక్చువల్గా ఇవి కనిపిస్తాయి మనకి అంతే. సో మనకి సర్వర్లకి పేర్లు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, అవి అంతే. సో అప్పుడు మనం ఏం చేయాలి? లాగిన్ అవ్వాలి AWS లో. సో ఇట్లా లాగిన్ అయ్యామనుకో, AWS నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతా. AWS అనే క్లిక్ చేయి, సైన్ ఇన్. సో ఇది యాక్చువల్గా. ఎస్, ఇప్పుడు EC2 అనే సర్వీసు ఎక్కడ ఉంటుంది సార్, ఏంది అని అంటే, ఇదిగో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది చూసారా పైన, సెర్చ్ బాక్స్ పైన, ఇదిగో ఇక్కడ సెర్చ్ బాక్స్.
ఇక్కడ ఉంది సెర్చ్ బాక్స్ చూసారా, ఇదిగో ఇక్కడ, ఎస్ ఇదిగో సెర్చ్ బాక్స్, ఎస్ అంటే ఇప్పుడు ఈ సెర్చ్ బాక్స్ లో మీరు ఏం చేస్తారు అంటే, అర్థమైందా, ఇది సెర్చ్ బాక్స్, ఎస్ టాప్ లో ఉంటుంది. దాంట్లో మీరు జస్ట్ EC2 అని టైప్ చేయండి. EC2 అని టైప్ చేయండి, ఇది వచ్చేసింది EC2. దీన్ని క్లిక్ చేయండి జస్ట్. ఎస్ EC2 అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో అక్కడ లోపలికి ప్రవేశిస్తారు మీరు. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే EC2 డాష్ బోర్డ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? EC2 డాష్ బోర్డ్. దట్స్ ఇట్. ఓకేనా, ఇదిగో కనపడుతుంది EC2 డాష్ బోర్డ్. సో ఈ మొత్తాన్ని మనం EC2 డాష్ బోర్డ్ అని పిలుస్తాం. ఎస్ ఆ EC2 డాష్ బోర్డ్ లోకి వచ్చాము. EC2 డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక సర్వర్ని మనం తయారు చేయాలంటే ఇదిగో ఇక్కడికి వెళ్తాం. ఇదిగో చూసావా, ఈ కింద కొంచెం కిందకి వెళ్తే ఇదిగో లాంచ్ ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్ అంటే తెలుసు కదా, దీన్ని క్లిక్ చేయి, అంతే సింపుల్, అంతే సింపుల్. సో అది అయిన తర్వాత అప్పుడు నేమ్, సర్వర్ నేమ్ ఏంది? SCRV సర్వర్. ఏ సర్వర్? ABC బ్యాంక్ సర్వర్. చేసిన తర్వాత ఇక వెంటనే ఇదేంది? అమెజాన్ మిషన్ ఇమేజ్ చెప్పాం కదా ఇందాక, అమెజాన్ ఇమేజెస్. ఇదిగో అమెజాన్ ఇమేజెస్ లో నీకేం కావాలి, ఏ OS కావాలి, ఆ OS ని సెలెక్ట్ చేసుకో. ఇదిగో అమెజాన్ లైనక్స్ కావాలా, ఉబుంటూ కావాలా, ఇదిగో విండోస్ కావాలా, ఇదిగో రెడ్ హాట్ లైనక్స్ కావాలా, నీకు ఏది కావాలా దాని మీద క్లిక్ చేయి, అంతే. ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే చాలు, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాన్స్ టైప్, ఇదిగో 1 core CPU 1 GB మెమరీ, అది ఫ్రీ టైప్, ఫ్రీ. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత కీ పేరు అని ఉంటుంది, దాన్ని రేపు చెప్తా, ఈరోజు మీకు అర్థం కాదు. సో జస్ట్ అట్లా తయారు చేయండి, అర్థమైందా. ఇదిగో ప్రొసీడ్ వితౌట్ కీ పేరు అని చేయండి. ఇక ఇది అంతే. అయితే ఇదిగో వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్, ఇదిగో యాడ్ వాల్యూమ్. యాడ్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ అంటే ఏంది? డిస్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వాడే డిస్క్ నీకు ఏర్పాటు చేశాడు. అదే ఇది, ఇదిగో 8 GB డిస్క్ వాడే ఇచ్చేసాడు, నీకు ఇంకా అవసరం లేదు. ఇదిగో వాల్యూమ్ ఇది. ఇక నువ్వు యాడ్ వాల్యూమ్ అంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎంత GB అయినా సరే నువ్వు యాడ్ చేసుకోవచ్చు, కానీ దీన్ని డబ్బులు పే చేయాలి. అందుకని యాడ్ వాల్యూమ్ వద్దు, ఉన్న దాంతో సరిపెట్టుకో. సో కిందకెళ్ళి కొంచెం కిందకి వెళ్ళామనుకో, ఇక్కడ మనకు కనపడేది ఏమని? బాబు ఎన్ని ఇన్స్టాన్స్ కావాలి? 2 కావాలా, 3 కావాలా, 10 కావాలా? నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. సో అప్పుడు మనం ఇక్కడ నెంబర్ కొడితే చాలు, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1. అరే ఏంది ఇట్లా, అంతే, అర్థమైంది అట్లా. కాబట్టి అన్ని చేయబాకు, నువ్వు జస్ట్ ఒకటి కొట్టు అంతే, ఒక సర్వర్ మాత్రమే కొట్టు, ఒక సర్వర్ కొట్టేసేయండి. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేయి, అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సర్వర్లు ఇస్తున్నాడు AWS, అదే ఇది, అయిపోయింది. క్రియేటెడ్ సక్సెస్ఫుల్ గా క్రియేషన్ చేశాను. మరి సక్సెస్ఫుల్ గా తయారైన ఈ సర్వర్ ఎక్కడ కనపడింది నాకు అంటే, మళ్ళీ నువ్వు EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలా. ఇదిగో ఇది, దీన్ని క్లిక్ చేయాలి నువ్వు. మళ్ళీ EC2 డాష్ బోర్డ్, దాన్ని క్లిక్ చేయి, ఇట్లా జస్ట్ దీన్ని ఇట్లా క్లిక్ చేయి, అంతే అయిపోతాం. అయిపోయిన తర్వాత సార్ ఆ సర్వర్ని ఎక్కడ చూసుకోవాలా అంటే, ఇదిగో ఇన్స్టాన్సెస్ రన్నింగ్, ఈ ప్లేస్ లో చూసుకోవాలా. ఇప్పుడు దాకా ఏం సర్వర్ ఉంది? ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకటి ఉంది నా దగ్గర, ఇప్పుడు ఇంకోటి చేయాలంటే రీఫ్రెష్ కొట్టాలి ఇది, ఎందుకంటే ఇది GUI బేస్డ్ మోడల్ అన్నమాట. కాబట్టి రీఫ్రెష్ అనేది కంపల్సరీ కొట్టాలి. ఆ రీఫ్రెష్కి ఇది ఇట్లా,
అది వచ్చేసింది, 2 వచ్చేసింది, చూసావా? 2 రీఫ్రెష్ కొట్టగానే 2 వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, గతంలో 1 ఉంది, ఇప్పుడు 2, ఇదిగో 2 అంటే ఇన్స్టెన్సెస్ ఎన్ని రన్ అవుతున్నాయి నా అకౌంట్లో? 2. నా అకౌంట్ ఏది? ఇది. నా అకౌంట్లో 2 సర్వర్లు. మరి 2 సర్వర్లు ఏవే సర్వర్లో తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయి, ఇట్లా అంతే. అదిగో ఎస్, ఇది ఇదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్ రన్నింగ్ మోడ్. అది AWS వల్ల ప్లస్ పాయింట్. అదే మిగతా సర్వర్లు అట్లా తయారు చేస్తే కనపడవు అవి. మనం వాటి దగ్గరికి వెళ్తే గానీ అవి కనపడవు. కానీ ఇక్కడ అట్లా కాదు, మనం వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. మన ఇంటి దగ్గర నుంచే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ విత్ క్లౌడ్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ విత్ క్లౌడ్ అండ్ డెవాప్స్. ఖచ్చితంగా ఇదే ఇంతే. ఆఫీస్కి వెళ్ళి చేసినా ఇదే స్క్రీను, ఇంట్లో కూర్చొని చేసినా ఇదే స్క్రీన్. అవసరమా నేను నీ దగ్గరికి? అవసరమా? నేనేమన్నా డెవలపర్నా? డెవలపర్ అనేవాడు ఖచ్చితంగా ఇంటి దగ్గర కూర్చొని చేయడానికి లేదు, ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఏదో టైంలో. నేను డెవలపర్ కదా, ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఐ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్, ఐ కెన్ మేనేజ్ ద సర్వర్స్, ఐ కెన్ ట్రబుల్ షూట్ ద సర్వర్స్, ఐ కెన్ రన్ ద సర్వర్స్, ఐ కెన్ క్రియేట్ యాజ్ మెనీ సర్వర్స్ యూ వాంట్. ఎస్, అంతే అట్లా. సో ఈ సర్వర్ ఇప్పుడు ఏ సర్వర్ అని పిలవాలంటే ఏబిసి బ్యాంక్ సర్వరే. కానీ దీంట్లో ఉన్న ఓఎస్ ఏంటంటే లైనెక్స్. యాక్చువల్గా అది లైనెక్సే. కాబట్టి ఏబిసి బ్యాంక్ అనేవాడు లైనెక్స్ సర్వర్ను వాడుతున్నాడు అని చెప్పుకోవాలి. అది నడుస్తుంది. ఇప్పుడు దీటిని డిలీట్ చేయాలంటే సింపుల్, ఇదిగో ఇలా క్లిక్ చేసి ఇలాగా, ఇదిగో ఇక్కడ ఇన్స్టాన్స్ స్టేట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇట్లాగనేసి ఇదిగో టెర్మినేట్ అంటే సర్వర్లు తయారు చేసిన వెంటనే టెర్మినేట్ చేయండి మొత్తం. ఎందుకు చేయాలా ఏందనేది తర్వాత చెప్తా. సర్వర్లు తయారు చేసిన వెంటనే టెర్మినేట్ చేయాలి, అది టాస్క్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డౌట్, డిఫికల్టీ? ఏదైనా డౌట్ ఉందా? డిఫికల్టీ? రేపు అర్థమైద్దిలే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇంకా ఉంది, చాలా ఉంది టాస్క్. ఈ రోజు వరకు మీరు ఇవి చేయండి, ఇవి వీడియో రికార్డింగ్ ఇస్తున్నప్పుడు ఈజీగా చక్కగా అర్థమైంది. ఎస్ ఫ్రెండ్, చేయగలరా? ఓకేనా? ఓకేనా? ఎస్. ఓకే. Yes, yes. Okay, let us stop here for today and we discuss tomorrow. Thank you so much and see you tomorrow.